నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. అందరూ కొత్త హీరోయిన్ల వేటలో ఉంటే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాత్రం పాతతరం స్టార్ హీరోయిన్లను వెతికి తెచ్చి వారికి సరికొత్త లైఫ్ ఇస్తుంటారు. ఒకప్పుడు వెండితెరకు గ్లామర్ అద్దిన హీరోయిన్లు ఇప్పుడు త్రివిక్రమ్ సినిమాలో పవర్ఫుల్ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఎలా మారుతున్నారు? ఆ మ్యాజిక్ వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలంటే కేవలం హీరోయిన్లు మాత్రమే కాదు, ఆ సినిమాలో ఉండే స్టార్ కాస్ట్ కూడా చాలా గ్రాండ్ గా ఉంటుంది. ముఖ్యంగా ప్రేక్షకులు దాదాపుగా మర్చిపోయిన పాతతరం హీరోయిన్లను వెతికి పట్టుకొచ్చి వారిలోని నటనను కొత్త కోణంలో ఆవిష్కరించడం త్రివిక్రమ్ కు మాత్రమే సాధ్యం. గత 10 ఏళ్లుగా ఆయన సినిమాలను గమనిస్తే ప్రతి కథలోనూ ఒక సీనియర్ హీరోయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తూనే ఉంది. గుంటూరు కారం సినిమాలో రమ్యకృష్ణను మహేష్ బాబు తల్లిగా చూపించిన తీరు దీనికి లేటెస్ట్ ఎగ్జాంపుల్. శివగామి లాంటి ఉగ్ర రూపం చూసిన ప్రేక్షకులకు త్రివిక్రమ్ ఆమెలోని ఒక సాఫ్ట్ మదర్ ని యాంగిల్ ని పరిచయం చేసి అందరినీ సర్ప్రైజ్ చేశారు. ఈ ట్రెండ్ కేవలం రమ్యకృష్ణతో మొదలైంది కాదు. అలా వైకుంఠపురం సినిమా కోసం బాలీవుడ్ సీనియర్ యాక్ట్రెస్ టబును దాదాపు దశాబ్దం తర్వాత టాలీవుడ్ కు రప్పించారు. క్యారెక్టర్ లెంత్ తక్కువే అయినా సినిమా మొత్తం ఆమె చుట్టూనే తిరిగేలా ప్లాన్ చేశారు. అలాగే అత్తారింటికి దారేది సినిమాతో నదియాకు సెకండ్ ఇన్నింగ్స్ కు ఇచ్చిన ఘనత కూడా త్రివిక్రమ్దే. అత్త పాత్రను అంత స్టైలిష్ గా పవర్ఫుల్ గా చూపించడం అప్పట్లో ఒక సంచలనం. ఇక అరవింద సమేతలో అయితే ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 3 సీనియర్ స్టార్లను దించారు. దేవయాని, ఈశ్వరీరావు, సునీతా పాఠక్ లాంటి పాతతరం నటీనటీమణులను ఒకే ఫ్రేమ్ లో చూసి ప్రేక్షకులు షాక్ అయ్యారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో ఈశ్వరీరావు పండించిన విమెన్ పవర్ ఎమోషన్స్ సినిమాను మరో లెవెల్ కు తీసుకువెళ్లాయి. త్రివిక్రమ్ సినిమాలో పాత హీరోయిన్లు ఉన్నారంటే వారి పాత్రకు ఖచ్చితంగా వెయిటేజ్ ఉంటుందనే నమ్మకం ఇండస్ట్రీలో ఉంది. కేవలం పక్క రాష్ట్రాల నుంచే కాకుండా బాలీవుడ్ నుంచి కూడా పాతతరం స్టార్లను తీసుకొచ్చి వారికి గౌరవపదమైన పాత్రలు ఇస్తుంటారు. ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ లో వెంకటేష్ సరసన లేదా కీలక పాత్రలో ఏ పాత హీరోయిన్ మెరవబోతుంది అనే చర్చ ఫిల్మ్ నగర్ లో మొదలైంది. పాత హీరోయిన్ల పట్ల ఆయన చూపే ఈ స్పెషల్ ఇంట్రెస్ట్ వల్లే వారు కూడా త్రివిక్రమ్ పిలుపు కోసం ఎదురు చూస్తుంటారు. మరి ఈసారి ఆదర్శ కుటుంబం లాంటి కథ కోసం మాటల మాంత్రికుడు ఏ పాత తారను వెండితెరకు మళ్లీ పరిచయం చేస్తారో వేచి చూడాలి.